బంగారం మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టేసింది. దీంతో స్మగ్లింగ్ ద్వారాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో 5,50,00,000 విలువ చేసేటువంటి బంగారాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్తూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఏంటి ఈ గ్రీన్ ఛానల్, రెడ్ ఛానల్ ఏంటి, అసలు విమానాశ్రయాల్లో ఏం జరుగుతుంది, విదేశాల్లో నుంచి వచ్చేటువంటి బంగారాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఈ స్మగ్లర్లు ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు చాలా కాలంగా అని అంటే, ఇక్కడ అధికారులు స్మగ్లర్లు ఇద్దరు కలిసి ఈ తతంగాన్ని నడిపించడం అనేది ఒక భాగం. రెండు, వీళ్ళని స్మగ్లర్లు మరిపించడం. డిఆర్ఐ అధికారులు ఉంటారు, అలాగే కస్టమ్స్ అధికారులు ఉంటారు, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది ఒక్కోసారి. ఎందుకంటే విదేశాల నుంచి వస్తువులు తీసుకురావాలంటే బంగారం, ప్రత్యేకించి బంగారం కోసం 1,00,000 విలువ చేసేటువంటి బంగారం మాత్రమే అనుమతి. అంతకన్నా ఎక్కువైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు గ్రీన్ ఛానల్ నుంచి రావడానికి లేదు, రెడ్ ఛానల్లో వెళ్ళిపోవాల్సిందే. అదే మగవాళ్ళు అయితే 50,000 విలువ చేసేటువంటి బంగారం మాత్రమే ఉంటే వాళ్ళు గ్రీన్ ఛానల్ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే రెడ్ ఛానల్ నుంచి రావాలి. ఏంటి గ్రీన్ ఛానల్కి రెడ్ ఛానల్కి తేడా? గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే నిబంధనలకు లోబడి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేదంటే ఏదైనా వస్తువులను కానీ విదేశాల నుంచి తీసుకొస్తున్నప్పుడు మీరు గ్రీన్ ఛానల్ ద్వారా రావచ్చు. ఆ ఛానల్ ద్వారా వస్తున్నారని అంటే నిబంధనలకు అనుగుణంగానే మేము ప్రయాణిస్తున్నామని చెప్పి మీరు అంగీకరించినట్టే. కాకపోతే గ్రీన్ ఛానల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈ డిఆర్ఐ అధికారులు కానీ కస్టమ్స్ అధికారులు కానీ చెక్ చేస్తారు అనుమానం ఉన్నటువంటి వాళ్ళని. ఎలా చెక్ చేస్తారో, ఎలా అనుమానం వస్తుంది అంటే, సాధారణంగా ఇలాంటి స్మగ్లర్స్ మీద అంతర్జాతీయంగా ఒక కన్ను ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఏ ఫ్లైట్లో ప్రయాణం చేశారు, ఆ ఫ్లైట్లో సీట్ నెంబర్ ఎంత, ఇవన్నీ ముందే తెలుసుకొని వాళ్ళు కనుక గ్రీన్ ఛానల్ ద్వారా వస్తుంటే పట్టుకొని ఖచ్చితంగా చెక్ చేస్తారు, పట్టుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో బంగారాన్ని పొడి చేసి పేస్ట్ లాగా తీసుకొచ్చేటువంటి వాళ్ళు